నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు గారు సత్యమణి భువనేశ్వరి గారి పైన ఆవిడ ఒక దళితుడిని దుర్భాషలాడినట్టుగా ఒక ఫేక్ వీడియో హల్చల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఈసీ కంప్లైంట్కి సంబంధించి చర్యలు తీసుకుంటుందా లేదా తూతూ మంత్రంగా వదిలేస్తుందా? అసలు ఏం జరుగుతుందని చూద్దామండి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. మరి భువనేశ్వరి గారి పైన వచ్చినటువంటి ఈ ఫేక్ వీడియోకి సంబంధించి చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారు ఈసీ? అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటారు? సో ఒకటి ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరి వాయిస్ ఏంటి, అసలు ఎవరి ఫీచర్స్ ఏంటి అనేది కూడా అర్థం కాని విధంగా అయిపోయింది. మరో లోకం ఆవిష్కృతం అవుతుంది. దాన్ని అందిపుచ్చుకునేదానికి సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే టెక్నికల్గా బాగా అవగాహన ఉండేటువంటి వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఐప్యాక్ లాంటి ఈ కన్సల్టెన్సీలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియాని నమ్ముకొని వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి వాటిని అందిపుచ్చుకుంటున్నారు. సహజంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇలాంటి వాళ్ళు అందిపుచ్చుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా దాని ప్రభావం అనేది 2014 ఎన్నికల వరకు పెద్దగా లేదు. బట్ 2014 ఎన్నికల్లో స్టార్ట్ అయింది సోషల్ మీడియా ప్రభావం ఏంటి అనేది. అంతకుముందు వరకు మీడియా మాత్రమే ఉండేది, ప్రింట్ మీడియా. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత 2014లో సోషల్ మీడియా ప్రభావం స్టార్ట్ అయింది. ఆ సోషల్ మీడియా కారణంగానే అప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. ఆయన ప్రచారం విస్తృతంగా వెళ్ళింది యూత్లోకి, యూత్ని అట్రాక్ట్ చేసింది. ఫలితంగానే ఆయన గెలిచాడు అనేది ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి అభిప్రాయం. సో ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఐప్యాక్ ఎంటర్ అయిపోయింది. ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాని పరుగులు పెట్టించారు. పరుగులు పెట్టించి 2014 ఎన్నికల్లో యూత్లోకి బలంగా చొచ్చుకొని వెళ్లేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు. 151 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ విజయం అంతా కూడా సోషల్ మీడియాది అనేది తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా అసలు రాజకీయాలు లేవు, సోషల్ మీడియా లేకుండా రాజకీయాలు చేయలేము అనేటువంటి పరిస్థితికి రాజకీయ నాయకులు వచ్చేసారు. అందుకే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి డేటా ప్రకారం గూగుల్ ఆదాయం ఈ ఎన్నికల సందర్భంగా 350 కోట్ల రూపాయలు ఓన్లీ గూగుల్ యాడ్స్కి బీజేపీ ఇచ్చింది అని చెప్పి వస్తుంది. అలాగే దాంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇలా వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 45 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి వస్తుంది. ఇది కేవలం గూగుల్కి నేను చెప్పేది. ఓన్లీ గూగుల్ యాడ్స్ వస్తాయి కదా, మనం వీడియో ఆన్ చేయగానే ఇమీడియట్గా యాడ్ వస్తుంది. దానికోసం ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ అది. ఇది కాకుండా ఇంకా నా వ్యూహాలకి, పోస్టులు క్రియేట్ చేయడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి అనేక రకాలుగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డీప్ ఫేక్ వీడియోస్ అంటారు వీటిని. డీప్ ఫేక్ వీడియోస్. ఫస్ట్ ఈ డీప్ ఫేక్ వీడియోని ప్రయోగించింది ఎవరి మీద తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద. దాదాపు 5-6 నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాజ్ టీజ్గా మనకు కనిపిస్తాడు. ఆయన వాయిస్ కూడా యాజ్ టీజ్గా మాడ్యులేట్ చేశారు. మాడ్యులేట్ చేసి దాన్ని వదిలారు. దాని మీద అప్పట్లో కేసు పెట్టడం జరిగింది. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ని కంట్రోల్ చేయాలి అనేటువంటిది చట్టంలో కూడా పెట్టారు. చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ టెక్నాలజీని ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీని తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు వాయిస్ని యాడ్ చేసి ఆయన వాయిస్, ఆయన ప్రసంగం ఉన్నట్టే కొన్ని వీడియోలు వదిలేరు. ఇది సైకిల్ పోవాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అన్నట్టు, సైకో రావాలి సైకిల్ పోవాలి అనే ఒక టైటిల్ ఉంది కదా, దాన్ని రివర్స్లో చేశారు. రివర్స్లో చేసి సైకిల్ పోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఒక డీప్ ఫేక్ వీడియోని వదిలేరు. అలాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి డీప్ ఫేక్ వీడియో వదిలేరు, వాయిస్ మాడ్యూల్ చేసేసి. వాళ్ళు ఏంది, ఇది సైకో ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఒక వీడియోని క్రియేట్ చేసి వీళ్ళు వేశారు.
సరే పొలిటికల్ గా వాళ్ళు పరస్పరం ఈ డీప్ ఫేక్ వీడియోలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని గందరగోళం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఏది నిజమైనటువంటి వీడియో, ఏది అబద్ధం, ఏది ఫేక్ అనేది తెలియనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకుంది. అది బాగా తెలిసినటువంటి వాళ్ళైతే తప్ప ఇదేంది ఇలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, లేదంటే ఇదేంది ఇలా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకునేటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో భువనేశ్వర్ని టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టార్గెట్ చేసి ఆమె డీప్ ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రసంగంలోనే అక్కడికి ఆమె ఇటీవల కాలంలో చిత్తూరు వెళ్ళిన సందర్భంగా కుప్పంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతోటి మాట్లాడుతున్నటువంటి మాటల్లో వీళ్ళకి కావాల్సినటువంటి మాటలను జోడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అక్కడికి ఎవరో ఒక దళిత యువకుడు వచ్చింటే అతని మీద పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆల్మోస్ట్ అన్పార్లమెంటరీ వర్డ్స్, చాలా అంటే బూతు పురాణం వినిపించినట్టుగా ఆ డీప్ ఫేక్ వీడియోని విడుదల చేశారు. సహజంగా భువనేశ్వరి గారు కానీ లేదంటే పురంధరేశ్వరి గారు కానీ ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళలు చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. ప్లస్ ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి రారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువైపు వచ్చేవాళ్ళు కాదు, రాజకీయాల జోలికి కానీ లేదంటే సెక్రటరియట్ వైపు కానీ లేదంటే అసలు మీటింగ్ల వైపు కానీ అసలు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ పని లేదు, వాళ్ళ బిజినెస్ ఏదో, వాళ్ళు వ్యక్తిగతమైన వ్యవహారం లేదు, దాంట్లో ఉండిపోయేవాళ్ళు తప్పితే డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఇప్పుడు కనిపించేవాళ్ళు కాదు, ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు అనివార్యంగా భువనేశ్వరి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అలాగే అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారో అనే దాని మీద ఆవేదన చెంది భువనేశ్వర్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి మహిళలకి మద్దతు పలుకుతూ అమరావతి ఉద్యమానికి ఆర్థికపరమైన సహాయం కూడా చేస్తూ ఆ చేతులు ఉన్నటువంటి గాజులను కూడా ఇవ్వడం జరిగింది విరాళంగా. సో అక్కడి నుంచి రాజకీయాల్లో ఖచ్చితంగా అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఆవిడ ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది మనకు. నిజం గెలవాలి అనేటువంటి ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఆవిడ ప్రయాణం చేసి ఎవరైతే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్కి వెళ్ళినప్పుడు మనోవేదనకి గురై గుండె పగిలి ప్రాణాలు వదిలారో వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం నిజం గెలవాలి అనేది. ఆవిడ చేసినటువంటి నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా మహిళలు అట్రాక్ట్ అయ్యారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు, భువనేశ్వరి మళ్ళా నిజం గెలవాలి కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ ఎన్నికల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసుకొని కొన్ని ప్రాంతాలకు ఆవిడ వెళ్ళి ప్రచారం చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఇలాంటి సందర్భంలో ఆవిడ మీద ఒక రకంగా ఈ డీప్ ఫేక్ వీడియో ద్వారా దుష్ప్రచారం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైన క్రమంలో ఒక వీడియోని విడుదల చేసింది. సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది ఆ వీడియో. దళితుల్ని కించపరిచేలా మాట్లాడారు అనే యాంగిల్లో ఆ మాటలు ఉన్నాయి. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కూడా హైలైట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ని కలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్స్, సీనియర్ పొలిటీషియన్స్ వరలరామయ్య అలాగే దేవినేని మాజీ మంత్రి వాళ్ళు కలిసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా రియాక్ట్ అయ్యింది. సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా ఏపీ సిఐడి డీజీకి ఇవ్వడం జరిగింది. ఏపీ సిఐడి డీజీకి సీరియస్గా దీని మీద చర్యలు తీసుకోండి, ఈ వీడియో ఫేక్ వీడియోని ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, దీని మీద చర్యలు తీసుకున్నారు కానీ ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం కాబట్టి సిఐడి రంగంలోకి దిగింది. సిఐడి డీజీ రంగంలోకి దిగారని చెప్పి తెలుస్తుంది. నిజంగానే ఎంక్వైరీ చేస్తారా ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో, లేదా జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు పోలీసులే సర్వీస్ చేస్తున్నారనేది ఉంది, పర్సనల్ సర్వీస్ చేస్తున్నారనేది. సో ఆ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి క్రమంలో నిజంగానే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏపీ సిఐడి డీజీ చర్యలు తీసుకుంటారా ఈ వీడియో మీద? అసలు ఈ వీడియోని ఒరిజినలా లేదంటే డూప్లికేట్ అనేది ఆయన తేల్చాలి. ఆయన తెలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అప్పటి వరకు కూడా దీని మీద ఇలాంటి రాజకీయపరమైనటువంటి బురద చల్లుతూనే ఉంటారు.
సో అంత మరి వేగంగా చేస్తారా? గులకరాయి సంబంధించినటువంటి విచారణ ఎంత తొందరగా చేశారు, అంత తొందరగా దీన్ని చేస్తారా అనేది చూడాలి. మరి ఎలక్షన్ కమిషన్ భువనేశ్వరి గారి ఫేక్ వీడియోకి సంబంధించి అది ఫేకా రీలా అని చెప్పి ఎప్పుడు ఎవరు చేశారు ఏంటని చర్యలు ఏ విధంగా తీసుకుంటారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.